ఓం జగన్మాత దేవీ భాగవతం గురించి తెలుసుకుందాం. ఏది సత్యవంతుడి కథ. ఒకరోజు ఒక బోయవాడు క్రూరమైన మృగాలను వేటాడుతూ ఉత్తద్యుడు ఉన్న ప్రాంతానికి వచ్చాడు. అతడు కూడా చూడడానికి క్రూరంగానే ఉన్నాడు. పైగా జంతువులను చంపడంలో మంచి నైపుణ్యం కలవాడై ఉన్నాడు. ధనుర్బాణాలను ఎక్కుపెట్టి ఒక అడవి పందిని వెంబడిస్తూ వచ్చాడు. చూస్తుండగానే ఒక బాణాన్ని వేశాడు. ఆ బాణం అతడు వెంబడిస్తున్న పందికి గుచ్చుకుంది. ఆ పంది ప్రాణాలు విలవిలలాడుతున్నాయి. అయినా భయపడి తప్పించుకొని పారిపోవాలని అటూ ఇటూ పరిగెడుతూ నెత్తురు కార్చుకుంటూ ఉత్తద్యుమ్నుడున్న పర్ణశాల ఆవరణలో దూరింది. ఆ పంది యొక్క దీనమైన పరిస్థితిని చూశాడు ఉత్తద్యుడు. దాని చూపుల్లో రక్షించమన్న ప్రార్థన ఉత్తద్యుముడికి అర్థమైంది. అతడి మనసులో దయతో నిండి తడిసిపోయింది. ఉత్తద్యుడు కళ్ళ నీళ్లు అయ్యాడు. అతడి గుండె నిండా దయారసం పొంగి పొల్లుతూ ఉంది. అతడి నోటి వెంట సరస్వత బీజాక్షరంలోని ఐ అనే అక్షరము బయటకు వచ్చింది. ఉత్తద్యుడు అది గమనించి ఆశ్చర్యపోయాడు. మాటలే రావని బాధపడుతున్న అతడి నోటి వెంట ఒక అక్షరము బయటికి రావడంతో పరమాశ్చర్యాన్ని పొందాడు ఉత్తద్యుడు. పట్టరాని ఆనందాన్ని అనుభవిస్తూ ఉక్కిరి ఉక్కిరి అయిపోతూ అంతా దైవ ఘటన అని భావిస్తూ ఆ అక్షరాన్ని పదే పదే పలుకుతూ ఉన్నాడు. అది సరస్వత బీజాక్షరం అని ఉత్తద్యుడికి తెలియదు కదా. పర్ణశాల ఆవరణలోకి దూరిన పందికి బయటికి పోవడానికి మరొక మార్గం లేదు. చేసేది లేక అక్కడే ఒక పొదచాటున దాక్కుని ప్రాణభయంతో నిశ్శబ్దంగా ఊపిరి బిగబట్టి చూస్తూ పడుకుంది. మరుక్షణంలో పందిని వేటాడుతున్న యమకింకరుడు లాంటి బోయవాడు పందిని వెలుగుతూ ఉత్తద్యుడు ఉన్న చోటిగా వచ్చి పంది ఎటు వెళ్ళిందో చెప్పమని అడిగాడు. నా కుటుంబాన్ని పోషించుకొని జీవించాలి. నాకు భగవంతుడే కల్పించిన పని ఇది అన్నాడు. నేను నీకు నిజం చెప్తున్నాను. నాకు నువ్వు కూడా నిజం చెప్పు అని ఉత్తద్యుడితో బోయవాడు అన్నాడు. నా బాణం దెబ్బ తగిలిన పంది ఇదే వచ్చింది. నువ్వు చూశావా? ఎటు వెళ్ళిందో చెప్పు అని అడిగాడు ఉత్తద్యుడిని. ఉత్తద్యుడు మనసులో వీడు ఆకలితో ఉన్నాడు. పంది ఎటు వెళ్ళింది అంటే దాన్ని చంపేస్తాడు. జీవహింస చేసిన దోషం నాకు అడ్డుకుంటుంది. ఒకవేళ తెలియదని చెబితే నాకు అసత్య ఆడిన దోషం వస్తుంది. ఈ రెండిటిలో ఏది చేసినా నాకు దోషం అంటుకోవడం ఖాయం. ఏమి చేయాలా, ధర్మాన్ని ఎలా పాటించాలని చిక్కులో నుంచి తాను బయటపడి తన వద్దకు వచ్చిన పందిని ఎలా రక్షించాలని ఆలోచిస్తూ ఉన్నాడు ఉత్తద్యుడు. ఇంతలో అతనికి ఎప్పుడో పెద్దలెవరో చెప్పగా విన్న విషయాలు జ్ఞాపకానికి వచ్చాయి. హింసకు దారితీసే సత్యమైతే అది నిజం సత్యం కాదు. దయతో కూడినటువంటి అసత్యము చెప్పినా అది అసత్యము కాదు, సత్యమే అవుతుంది. కనుక ప్రాణాలు ఏది హితమో అదే సత్యం అవుతుంది. కానీ మరొకటేది సత్యము కాదు. కనుక తనకు పందికి కూడా హితము కలిగేటట్లుగా ఎట్లా చెప్పాలా, ఏమి చెప్పాలని ఆలోచిస్తూ ఉన్నాడు. చెప్పడమే రాని ఉత్తద్యుడు. కానీ అమ్మవారి సరస్వత బీజాక్షరమైన ఐ ఆకారాన్ని అదే పనిగా జపించడం వలన ఉత్తద్యుడి పూర్వజన్మ విశేషం వలన పరాశక్తి ఉత్తద్యుడికి మీద అపారమైన దయాదృష్టి అనే వర్ణాన్ని కురిపించింది. అంతే, అప్పటికప్పుడు ఉత్తద్యుడికి సమస్త విద్యలను స్పందింపజేసింది. మాట్లాడే శక్తిని అనుగ్రహించింది. ఆ క్షణంలో ఉత్తద్యుడు కవిగా అయ్యాడు. వాల్మీకి రామాయణంలోని మొదటి శ్లోకం వచ్చినట్టుగా ఉత్తద్యుడికి నోటి నుండి శ్లోకం వచ్చింది. ఓ ఈ వ్యాధ్యుడా, ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు? చూసే కన్నేమో చెప్పలేదు, చెప్పగలిగిన నోరేమో చూడలేదు. వెళ్ళి నీ పని నువ్వు చూసుకో, ఆకలి తీర్చుకో. ఇంత అరణ్యంలో ఏదో ఒకటి దొరక్కపోదు అన్నాడు ఉత్తద్యుడు. ఆ మాట విని బోయవాడు నిరాశతో వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి మహాకవి అయిన ఉత్తద్యుడు కూడా ప్రచేత సుడిలాగా మహాకవి అయి సత్యవ్రతుడనే పేరుతో ప్రపంచ ప్రసిద్ధి పొందాడు. అప్పటి నుండి సరస్వత బీజాన్ని తెలిసి సంపూర్ణంగా జపించి మంచి పండితుడై
పేరు ప్రఖ్యాతులు సన్మానాలు పొందుతూ ఉండగా అతడి తండ్రి స్వయంగా వచ్చి ఉత్తేజుడిని ఇంటికి తీసుకువెళ్ళాడు అని వ్యాసుడు జన్మేంద్రుడికి చెప్పిన ఈ కథని నైవేశ్యంలో సుధుడు శౌనకాది మహర్షులకు చెప్పాడు. ఈ కథ అంతర్యం ఏమిటంటే, ఎటువంటి ప్రాణి అయినా హింస చేయకూడదు. ప్రాణరక్షణ విషయంలో చెప్పిన అసత్యమైన సత్యమే అవుతుంది. భగవంతుడు అగ్ని స్వరూపుడు. అతడిని తెలిసి స్మరించినా తెలియక స్మరించినా తనను స్మరించినందువలన కలుగవలసిన ఫలితాన్ని తప్పక అనుగ్రహిస్తాడని విశ్వసించి జీవితాన్ని గడపడం అలవాటు చేసుకోవాలి. ప్రాణరక్షణ కొరకు మాత్రమే అసత్యాన్ని తప్పని పరిస్థితిలో చెప్పాలి. పూర్వము జన్మేంద్రుడు వ్యాస మహర్షిని దేవి యజ్ఞం చేసే విధానాన్ని, యజ్ఞ సంబంధ మంత్రాలు ఏమిటో, ఏవో ఏ హోమద్రవ్యాలను దేవి యజ్ఞంలో ఉపయోగించాలో, యజ్ఞ నిర్వహణకు ఎందరు బ్రాహ్మణులను నియమించుకోవాలో, ఏవేవి దక్షిణలుగా ఇవ్వాలో తెలియజేస్తే నేను కూడా మీ ఆదేశం ప్రకారం దేవి యజ్ఞాన్ని శ్రద్ధ భక్తులతో చేస్తానని అడిగాడు. అప్పుడు వ్యాసుడు జన్మేంద్రుడికి అతడు అడిగిన విషయాలకి తగిన వివరాలను అందిస్తున్నాడు. ఆ విషయాన్నే సుధుడు శౌనకాది మహర్షులకు నైవేశారణ్యంలో వివరంగా చెబుతూ ఉన్నాడు. రాజా, దేవి యజ్ఞం 3 విధాలు: సాత్వికము, రాజసికము, తామసికము అని. మునులు సాత్విక యజ్ఞాన్ని నిర్వహించి చేయాలి. రాజులు రాజసిక యజ్ఞాన్ని చేయాలి. తామస యజ్ఞాన్ని రాక్షసులు మాత్రమే చేయాలి. జ్ఞానులు, ముక్తులు ఏ విధమైన యజ్ఞం చేయడానికైనా అర్హులే. బయటకు కనిపించే సామాగ్రి సంబరము చివరి ఇద్దరు చేసే యజ్ఞానికి అవసరమే ఉండదు. వాళ్ళు నిరంతరము అంతరయజ్ఞాన్ని చేస్తూ ఉంటారు. యజ్ఞానికి తగిన దేశము, తగిన కాలము, తగిన మంత్రము, తగిన బ్రాహ్మణులు, దానికి తగ్గ శ్రద్ధ ఇవన్నీ ఉండాలి. అట్లా ఉండి చేసిన యజ్ఞమే సాత్విక యజ్ఞం అవుతుంది. అప్పుడు యజ్ఞ ఫలము పూర్తిగా యజ్ఞకర్తకు లభించి తీరుతుంది. కష్టపడి సంపాదించిన సక్రమైన సంపాదనను మాత్రమే యజ్ఞ కార్యాది నిర్వహణకు పనికి వస్తుంది. ఇతరమైన సంపాదనలతో యజ్ఞం చేసిన ఫలితం పూర్తిగా పొందలేరు కూడా. రాసి పెట్టి ఉంది కనుక పూర్తిగా పొందలేరు కూడా. రాసి పెట్టి ఉంది కనుక అలా జరిగింది అని అనుకుంటే వేద మంత్రాలన్నీ వ్యర్థమైపోతాయి. వ్యర్థమైన వాటిని వేదం చెప్పదు కదా. ఒకవేళ వేదమే అట్లా చెప్తే ప్రజా జీవన వ్యవస్థ వ్యర్థమై స్తంభించిపోతుంది. అందుకని ఎట్లా జరగాల్సి ఉంటే అట్లా జరుగుతుంది అని భావిస్తూ కూర్చోకుండా తన ప్రయత్నం తాను చేస్తూనే ఉండాలి. దైవాన్ని, పురుష ప్రయత్నాన్ని రెండింటినీ ఒప్పుకోవాలి, రెండింటినీ ఆచరించాలి కూడా. ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు దానికి కూడా విపరీతమైన ఫలితం వస్తే అప్పుడు కూడా చేసిన పనిలో ఎక్కడో ఏదో పొరపాటు అనుకోకుండా తెలియకుండా జరిగిందేమని ఆలోచించి ఆ లోపం ఏమిటో తెలుసుకోవడానికి, ఇకపై అట్లా జరగకుండా ఉండడానికి తగినంత ప్రయత్నం చేయాలి. లోపం అనేది చేసే వ్యక్తిలో కానీ, కార్యనిర్వహణకు ఉపయోగించిన ద్రవ్యంలో కానీ, లేదా యజ్ఞ నిర్వహణలో చదివే మంత్రముల వలన కానీ సామాన్యంగా జరుగుతుందని చెప్పాడు సుతుడు శౌనకాదులకు. దీనికి నీకు అర్థమయ్యేటట్లుగా కొన్ని ఉదాహరణలు చెప్తాను విను అన్నాడు వ్యాసుడు జన్మేంద్రుడితో. పూర్వము పాండవులు బ్రహ్మాండంగా రాజసూయం చేశారు. వారి యోగానికి సాక్షాత్ శ్రీకృష్ణుడే వచ్చి సత్కారాన్ని పొంది యజ్ఞము పరిపూర్ణంగా పరిసమాప్తి అయిందనిపించాడు. కానీ అందులోని లోపముంది. అది ద్రవ్యలోపం. వాళ్ళు సాటి రాజులను కొట్టి వాళ్ళ సొమ్ము దోచుకొని దాంతో రాజసూయం చేశారు. అయితే
అయితే రాజసూయం చేశారు. అందుకే వాళ్ళకి అన్ని కష్టాలు వచ్చాయి. అంతేకాకుండా మా వద్ద ఇంత సంపద వైభవాలు ఉన్నాయని అందరికీ చూపించడం కోసం యజ్ఞం చేశారు కనుక వాళ్ళకి ఈ కష్టాలు వచ్చాయి. పూర్వం దేవేంద్రుడు రాక్షసుల వినాశనం కావాలని సంకల్పం చేసుకుని విశ్వరూపుడిని యజ్ఞగురువుగా ఎంచుకున్నాడు. విశ్వరూపుడిని రాక్షస గుణం వదిలిపెట్టలేదు. తన రాక్షస బుద్ధిని పోనించుకోకుండా యజ్ఞము పరిసమాప్తిలో దేవతలకు దానవులకు కూడా శుభం కలగాలని చెప్పి యజ్ఞాన్ని పూర్తి చేశాడు. దాంతో రాక్షసుల తల్లి పంచలో దినాదినాభివృద్ధి పొందుతూ ఉన్నారు. అది చూసి దేవేంద్రుడు ఆశ్చర్యపోయాడు. తన పొరపాటు ఏమిటో వెంటనే గ్రహించాడు. తనకు శత్రు వినాశనం కలగకపోగా శత్రువృద్ధి కలగడానికి కారణం విశ్వరూపుడి యజ్ఞ నిర్వహణకు బ్రహ్మగా ఎంచుకోవడమే అని తెలుసుకుని అతడిని తలని తన వజ్రాయుధంతో తరిగి పారేశాడు. ఇక్కడ మంత్రశుద్ధి లేకపోవడమే లోపం. ద్రోణుని సంహరించే కుమారుడు కావాలని ద్రుపదుడు సత్సంతానం కావాలని దశరథుడు పుత్రికావేష్టని నిర్వహించారు. వీరిద్దరి ద్రవ్యము సక్రమైనది, పైగా మంత్రశుద్ధి చక్కగా ఉంది కనుక వీరిద్దరి కోరికలను నెరవేరినాయి. సాత్విక యజ్ఞాన్ని, న్యాయార్జితాన్ని, అరణ్యమందు లభించే ద్రవ్యాలను లేక ఋషి ద్రవ్యాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. పశుబలు కూడా లేకుండా పురాడాశాన్నే మంత్రపూర్వకంగా హోమం చేస్తాను. అది సాత్విక యజ్ఞం. ఏమైనా యజ్ఞం చేసేటప్పుడు చెప్పలేనంత శ్రద్ధ ఉండాలి. ఆ సాత్విక యజ్ఞాలే ఉత్తమమైనవి. అధికమైన వ్యయంతో చేసే యజ్ఞాలు రాజసికమైనవి. వాటిని క్షత్రియులు, వైశ్యులు చేయాలి. రాక్షసులు చేసే తామసిక యజ్ఞాన్ని క్రోధపూరితమైన క్రూర యజ్ఞాలు. అవి దోష భూయిష్టాలు. మోక్షాన్ని కోరుకునే మునులకు, మహాత్ములకు, విరక్తులకు మానవ యజ్ఞము చెప్పింది వేదము. ఈ యజ్ఞము పరిపూర్ణంగా మిగిలి యజ్ఞ కిలలాగా దేశకాల నియమాలకు, సంబరాలు, దోషాలు ఈ యజ్ఞానికి ఉండవు. అన్నిటికీ పవిత్రమైన మనసుతోనే సంకల్పించుకొని చేస్తారు కనుక పరమ పవిత్రం. ఈ మానసిక యజ్ఞము ఇంద్రియాలతో చేసే పనులను విడిచిపెడితే మనసు శుద్ధి అవుతుంది. అప్పుడు ఆ మనసుతో యజ్ఞ అధికారాన్ని సాధకుడు సంపాదించుకోవచ్చు. ఈ మానసిక యజ్ఞంలో యజమాని మనసే. సనాతనుడైన నిర్గుణ బ్రహ్మ ఈ యజ్ఞాన్ని అధిదేవత. సమస్తమునకు ఆరాధమైన బ్రహ్మ విద్య స్వరూపిణియగు ఆదిపరాశక్తి ఉద్దేశించి ఇంద్రియాలనే, సంబరాలనే ప్రాణంలో అగ్నిలో హోమం చేయాలి. ఆ తరువాత తన ఆత్మస్వరూపమే అయిన పరాశక్తి అనుభూతితో యోగ సమాధిలో ధ్యానం చేయాలి. ఓం జగన్మాత ఓం